ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభమన్ గిల్ 129 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 101 పరుగుల నాటౌట్ తో చెలరేగడంతో 229 పరుగుల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. భారత బ్యాటింగ్ లో రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లో రషీద్ హుసేన్ 2 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్లు చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ శుభారంభం అందించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన హిట్ మ్యాన్ క్రమంగా జోరు అందుకున్నాడు. బౌండరీలతో హోరెత్తించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతడు తస్కిన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలి వికెట్ కు రోహిత్, గిల్ జోడీ 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని చూశాక టీమిండియా 40 ఓవర్లలోపు గెలిచేస్తుందని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి స్కోర్ బోర్డు నెమ్మదించింది. రెండో వికెట్ కు విరాట్ కోహ్లీతో కలిసి 43 పరుగులు జోడించిన అనంతరం కోహ్లీ కూడా 22 పరుగులతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 15 పరుగులు, అక్షర్ పటేల్ 8 పరుగులతో విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండులో శుభమన్ గిల్ పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ తో కలిసి భారత్ కు విజయాన్ని అందించడమే కాకుండా వన్డే కెరియర్ లో తన 8వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ లో 2 సిక్సర్లు ఉండడం విశేషం. ఇలాంటి ఇన్నింగ్సే కేఎల్ రాహుల్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 35 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన దశలో తౌహీద్ హృదయ్ అలాగే జాకర్ అలీ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. తౌహీద్ హృదయ్ అయితే సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆ జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకి ఆల్అౌట్ అయింది. షమి 5 వికెట్లు తీయగా హర్షిత్ రాణాకు 3, అక్షర్ పటేల్ కు 2 వికెట్లు దక్కాయి. ఇక 229 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోని కొట్టింది.